అటవీ శాఖ అధికారుల వేధింపులు భరించలేక మంచిర్యాల జిల్లాలో ఓ పోడు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వేమనపల్లి మండలం చామాన్పల్లిలో వ్యవసాయం చేసుకునే భూముల్లోకి రైతు తిరుపతిని వెళ్లనీయలేదు. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తిరుపతిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అటవీ శాఖ అధికారుల వేధింపులు భరించలేకైతే ఓ పోడు రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పోడు రైతు తిరుపతి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? సింధూరా, మంచిర్యాల జిల్లాలో పోడు రైతు ఆత్మహత్య యత్నము కలకలం రేపింది. వేమన్పల్లి మండలం చామన్పల్లికి చెందిన తిరుపతి అనే పోడు రైతు అటవీ శాఖ అధికారులు తన భూముల్లోకి వెళ్లకుండా వేధింపులకు పాల్పడడంతో గత కొద్ది రోజులుగా కూడా అటవీ శాఖ అధికారులకు పోడు రైతులకు మధ్య ఏదైతే వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టు, దీనిలో భాగంగా ఈ రోజు కూడా అటవీ శాఖ అధికారులు ఏదైతే చామన్పల్లి శివార్లోని ఏదైతే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లోకి వచ్చి రావడంతో అటవీ శాఖ అధికారులకు పోడు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి అనే పోడు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. ఉట్న కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. మొత్తానికి ఏదైతే పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. గత ఏదైతే దాదాపు 40 సంవత్సరాలుగా కూడా చామన్పల్లి శివార్లోని 67 సర్వే నెంబర్లో దాదాపు 300 ఎకరాల భూమి ఉంది. ఇది దాదాపు 100 కుటుంబాలకు పైగా, చామన్పల్లి చెందిన 100 కుటుంబాలకు పైగా రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే గతంలో ఏదైతే అటవీ శాఖ అధికారులకు ఏదైతే పోడు రైతులకు మధ్య వాగ్వాదం తరచుగా వర్షాకాలం ప్రారంభంలో ఏదైతే వాగ్వాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు కూడా ఈ ఏడాది జరిగినట్టు కూడా ఎప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు ఇంతగానం వేధింపులకు ఎప్పుడు కూడా పాల్పడలేదని పోడు రైతులు అంటున్నారు. ఏదైతే పెద్ద మొత్తంలో కూడా అటవీ శాఖ అధికారులు వచ్చి దాదాపు 300 ఎకరాల్లో ఏదైతే వ్యవసాయం చేసుకున్నటువంటి 100 మందికి పైగా పోడు రైతులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని అక్కడ ఏదైతే ట్రెంచ్ కొట్టి అక్కడ అటవీ శాఖ సంబంధించిన మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా కూడా ఏదైతే చామన్పల్లికి సంబంధించిన పోడు రైతులకు అలాగే అటవీ శాఖ అధికారులకు మధ్య ఏదైతే గొడవ జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఏదైతే ఈ రోజు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని వాళ్ళను ఆ భూముల్లోంచి వెళ్ళమనడంతో అటు పెంచుకుంటే ఏదైతే వాళ్ళ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో దాదాపు 40 ఏళ్లుగా తమ తాతల తన నుంచి కూడా చేసుకుంటున్నటువంటి వ్యవసాయాన్ని ఈసారి ఏదైతే అటవీ శాఖ అధికారులు దానిలో అడుగు పెట్టనివ్వకుండా వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి పోడు రైతులు గురయ్యారు. దీంతో తిరుపతి అనే పోడు రైతు ఆత్మహత్యానికి పాల్పడారు. మొత్తంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఏదైతే అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఏదైతే అటు పోడు రైతులకు అలాగే అటవీ శాఖ అధికారులకు మధ్య కూడా నిత్యం 2 జిల్లాల్లో కూడా ఏదో ఒక చోట ప్రతిరోజు కూడా పోడు రైతులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఏదైతే గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభంలో అటవీ శాఖ అధికారులు అక్కడ దాదాపు ఏదైతే అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు అన్నట్టు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కెరామేరి మండలం తుర్జాపూర్ వారం రోజులుగా కూడా అక్కడ శాఖ అధికారులు ఆదివాసీ రైతులు పోడు రైతులకు కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఒక అటు పోలీసుల సహకారంతో అటవీ శాఖ అధికారులు ఏదైతే పోడు రైతులను అడ్డుకోవడంతో మహిళా ఆదివాసీ రైతు కూడా గాయపడ్డది. ఇంకోవైపు ఏదైతే పోడు సమస్య పరిష్కరించాలని గతంలో 10 సంవత్సరాలు పోడు రైతులను బీఆర్ఎస్ పార్టీ హయాంలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అటు ఆసిఫాబాద్ జిల్లా అలాగే మంచిర్యాల జిల్లా సంబంధించి చాలా మంది రైతులు పోడు రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేశారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పోడు పట్టాలను అలాగే పోడు రైతులకు
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బందులు కలుగజేయకుండా అటవీ శాఖ అధికారులను ఆదేశించాలంటూ కూడా ఆశోబాద్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కెరామేరి మండలానికి చెందిన పోడు రైతులు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వర్షంలో సైతం ధర్నా చేసి ఏదైతే తమ నిరసన తెలియజేశారు. మొత్తంగా అటు కొమరంభీం ఆశోబాద్ సంబంధించి మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇంటి కూడా పోడు రైతులను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, సంవత్సరాల తరబడి తాము వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ కూడా తమ తాతల కాలం నుంచి తమ తాతలు తండ్రులు మేము కూడా వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు ఇంత వేధింపులకు గురి చేయలేదని ఏకంగా మొక్కలు నాటేందుకు పెద్ద ఎత్తున పోలీసుల సహకారం తీసుకొని అటవీ శాఖ అధికారులు రావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఈ రోజు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లిలో చోటు చేసుకున్న ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.